అటవీ ప్రాంతాలకు పరిమితంగా ఉండేటటువంటి చిరుతలు ఇప్పుడు జనావాసాలకు సమీపంలో ఉండేటటువంటి కొండల ప్రాంతంలో వచ్చి ఉంటున్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నెలకొంది. మహబూబ్నగర్ పట్టణంలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో చిరుతపులన్నీ కూడా జనావాసాలకు సమీపంలో ఉన్నటువంటి కొండ చర్యలపై వచ్చి నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేట దగ్గర ఉన్నాం మనం. వీరన్నపేట దగ్గర ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర కూడా గత కొన్ని రోజులుగా దాదాపుగా 6 రోజుల నుంచి కూడా ఇక్కడ ఒక చిరుతపులి సంచరిస్తుంది. ఆ చిరుతపులికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా స్థానిక ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఏదైతే ఇక్కడ మనకు ఒక పెద్దటి బండరాయి ఏదైతే కనిపిస్తుందో దాన్ని రైలు గుండు అంటారు. ఆ గుండుపైనే సాయంకాలం పూట నిత్యం అక్కడికి చిరుతపులి రావడం, ఆ గుండుపై నుంచి తిరగడం ఈ ప్రాంత ప్రజలంతా కూడా చూస్తున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. ఆ చిరుతపులిని పట్టుకునేందుకు అక్కడే ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఇదంతా కూడా పూర్తిగా పట్టణం అన్నట్టు. పట్టణంలో పూర్తిగా చిరుత కావచ్చు ఇటువంటివన్నీ కూడా చాలా అరుదుగా ఉంటాయి. అటువంటిది ఈ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వీరన్నపేట కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ వీరన్నపేట గుట్ట ఏదైతే ఉందో ఈ గుట్టపై ఆ బండరాయిపై చిరుతపులి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ గుట్ట దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఒక్కసారి ఇండ్లను మనం చూపించే ప్రయత్నం చేద్దాం. కాలనీకి చెందినటువంటి ఇండ్లు ఇవన్నీ కూడా ఈ వీరన్నపేట కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు. దాదాపుగా గుట్ట దగ్గర నుంచి ఇళ్ళ దాకా ఒక 500 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకపోవచ్చు. సో ఇంత దగ్గరలో చిరుతపులి నిత్యం దాదాపుగా 6 రోజుల నుంచి ఇక్కడే సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువైపుకు ఎవరైనా ఏదైనా పని నిమిత్తం కావచ్చు ఇతరత్ర ఆ కార్యకలాపాలకు రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలామంది ఈ గుట్ట ప్రాంతంలోనే ఆడుకున్నారు. ఈ గుట్ట ప్రాంతం నుంచే కొన్ని వంట చేసుకునేందుకు కట్టెలు కావచ్చు ఇతరత్ర వాటన్నిటిని కూడా సేకరిస్తూ ఉండేవారు. కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు ఒక చిరుతపులి ఇక్కడికి రావడం, ఆ చిరుతపులితో పాటు చిరుతపులికి సంబంధించినటువంటి పిల్లల ఆనవాళ్ళు కూడా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పట్టణానికి సమీపంలో ఇక్కడ చిరుతపులి వచ్చి ఉంటున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడనే కాదు, మహబూబ్నగర్ జిల్లాలోని గాదిర్యాల అనేటటువంటి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక గుట్టపై కూడా చిరుతపులి సంచరిస్తుంది. అంతేకాకుండా కోయిల్కొండ మండలంలో కూడా ఓ చిరుతపులి జనావాసాలకు సమీపంలో సంచరిస్తుంది. సో మొత్తానికి ఉమ్మడి జిల్లాలో చిరుతలంతా కూడా జనావాసాలకు సమీపంలో ఉండేటటువంటి కొండలపైకి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అడవులకు మాత్రమే పరిమితమై అడవుల్లో సఫారీ లాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా చిరుతల దర్శనం అనేది చాలా రేర్గా ఉంటుంది. కానీ అటువంటి చిరుతలన్నీ కూడా ఇప్పుడు కాలనీలలోకి అదేవిధంగా కాలనీల పక్కన ఉన్నటువంటి కొండలపైకి కావచ్చు ఆ గ్రామాల సమీపంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వీరన్నపేట కాలనీకి సంబంధించిన వారు చిరుతను లైవ్లో చూసిన వారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ చిరుత సంచరించబట్టి? మీరు చూసారా లైవ్లో చిరుత? చూశానండి. నాకు ఇక్కడికి దగ్గరలో మా ఇల్లు ఉంటుంది. అప్పుడే స్థానికులు నాకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విధంగా చిరుత కనిపిస్తుందంటే మా ఇంటి పై నుంచి చూశాను. ఇదే గుర్రం గుండు లేకపోతే దీన్ని రైలు గుండు అంటారు. మేము చిన్నప్పుడు ఇక్కడనే ఆడుకునే వాళ్ళం. సో అక్కడ నుంచి నాతో కెమెరా ఉంది, కెమెరా నుంచి జూమ్ చేసి చూస్తే కనిపించింది. నాకు చూసి ఆశ్చర్యపోయాను చాలా. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ చిరుత కనిపించడం. ఫస్ట్ ఫోటోలు పంపించారు, నమ్మశక్యంగా లేవు. అవి ఇంతకుముందు ఎన్మన్గలలో వచ్చిన ఫొటోస్ లాగా అనిపించాయి నాకు. మళ్ళీ తర్వాత రీచెక్ చేసుకుంటే తర్వాత ఇక్కడ వీడియో రూపంలో నాకు కంటి ద్వారా అంటే నాకు ప్రత్యక్షంగా చూడడం ద్వారా నాకు రియలైజ్ అయ్యాను. దాన్ని నేనే వైరల్ చేశాను మొత్తం ఓవరాల్గా అందరికీ పంపించాను. సో నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకే మేము 30 years నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇంతవరకు కూడా చిరుత జాడనే అసలు మాకు కనిపించలేదు. ఎందుకు నేను కట్టెలకిని వచ్చాము, ఇక్కడ మేము చిన్నప్పుడు కట్టెలకు వచ్చాము, ఆడుకుంటుంటే మేము మా మిత్రులతో. ఒక్కసారి కూడా ఇంకా ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. 2004 తర్వాత ఈ డంపింగ్ యార్డ్ ఏర్పడిన తర్వాత కొద్దిగా తగ్గింది ఫారెస్ట్, కానీ ఇప్పుడు చాలా ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండేది అప్పుడు. సో చిరుతలు రావడానికి ప్రత్యేక రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తుంది. ఇక్కడ మా ప్రాంతంలో మా పక్కనే ఉండడం వల్ల ప్రజలకి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు నిద్రపోవాలంటే కూడా భయంతోనే నిద్రపోతున్నారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసవాళ్ళని బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మేము చాలా రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మిత్రులం అందరం కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కానీ చిరుతను పట్టుకోవడం అంత ఈజీ కాదు.
అది ఒక్క ప్లేస్లో ఉండలేదు. ఒకసారి ఏమో ఈ గుట్ట అవతలి సైడ్ మనకు టీడీ గుట్ట ఉంటుంది, అటు సైడ్ తిరుగుతుంది, కొంతమంది జనాలు అక్కడ కనిపిస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఆ బ్యాక్ సైడ్ వస్తుంది, ఒకసారి మబ్బుగుండ్లు అని ఉంటాయి పక్కనే కనిపించేది, ఆ మబ్బుగుండ్లలా కనిపిస్తుంది. సో అది ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పారు ఎవరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏంటంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది, పిల్లలు తీసే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలు తీస్తే మనకు శాశ్వత స్థావరం ఏర్పరచుకుంటుంది, అది పిల్లల్ని కాపాడుకోవడానికి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇటువైపు రాకూడదు అని కులంకుశంగా చెప్పేశారు. ఆ రోజు స్థానిక సిఐ గారు కూడా మాట్లాడారు మాతో. అందరికీ కూడా మనకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏం చెప్పారంటే, రాత్రిపూట మేము 144 సెక్షన్ విధిస్తాము, మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, చాలా డేంజరు, కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మాకు సూచించారు. అంటే ఈ కొండ ఏదైనా అటవీ ప్రాంతానికి అటాచ్మెంట్ ఉందా? ఈ కొండ అటవీ ప్రాంతం అంటే సార్, ఇప్పుడు ఈ కొండ ఈ స్టేడ్ మీకు కనిపిస్తుంది వెంకటపురం తాండా. వెంకటపురం తాండా నుంచి అటు సైడ్ చిన్న బండ, రాపులు అని ఉంటాయి. మనకు డబుల్ బెడ్రూమ్ నుంచి ఈ బిట్టు మొత్తం అటవీ ప్రాంతం ఒకప్పుడు. అయితే ఇది ఏం జరిగిందంటే 2004లో మనకి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మహబూబ్నగర్లో ఉన్న కొంత మెట్రిక్ టన్నుల మొత్తం చెత్త అంతా ఇక్కడ వేశారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ గుట్ట మొత్తం పొగ అదంతా రావడం వల్ల కొన్ని రకాల జంతువులు కానీ కొంతమంది పాదచారులు కానీ వాకింగ్ పోవడం ఆపేశారు. అంటే కొంచెం ప్రకృతికి కూడా కొంచెం కాలుష్యమైన పరిస్థితి. కాబట్టి మేమేమనుకున్నామంటే సరే దానికోసం పోరాటం చేసాము, అది వేరే విషయం. కాకపోతే ఈ ఫారెస్ట్ అనేది ఒకప్పుడు జనాలు బాగా కట్టెల కోసం వచ్చేవాళ్ళు, గ్యాస్ సిలిండర్లు లేవు ఆ పరిస్థితుల్లో, మొత్తం చెట్లు కొట్టి క్లీన్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది, మనకు క్లియర్గా కనిపించేవి ఈ గుండి ఇది అక్కడ ఎక్కడున్న కింది ప్లేస్లలో చూస్తే ఎవరైనా కనిపించేది స్పష్టంగా. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్లు అన్నీ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో, అంతా పబ్లిక్ ఎక్కడ వెళ్ళకూడదు అనేది ఒకటి ప్రొవైడ్ చేసిందో, ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే కంప్లీట్గా వదిలేస్తారు ఫారెస్ట్లని, అసలు రావడమే మానేశారు ఇక్కడ. సో దీనివల్ల ఏమైందంటే విపరీతంగా చెట్లు పెరిగినాయి, ఎక్కడ కూడా మీకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ మొత్తం అల్లుకుపోయినాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జంతువులకు ఉండడానికి ఆవాసంగా ఏర్పడుతుంది. వాటికి తినడానికి నెమళ్ళు చాలా ఉన్నాయి, ఇక్కడ అడవి పందులు కానీ చాలా ఉన్నాయి. మనం వెళ్ళాం కాబట్టి అది ఫారెస్ట్ అయిపోయింది అది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా వెళ్ళాలంటే కినా భయపడుతున్నారు అక్కడ. సో ఇలాంటి భయానక పరిస్థితుల్లో ప్రభుత్వము ఇంకా ప్రత్యేక దృష్టి తీసుకొని ఒక 2-3 డ్రోన్లను ఏర్పాటు చేయండి, 2-3 బోన్లను ఏర్పాటు చేయండి. ఒకటి సరిపోదండి, 2-3 ఏర్పాటు చేసినంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఒక టీం పర్యవేక్షణ చేస్తూ దాన్ని పట్టుకొని బంధిస్తే కానీ మా సమస్య తీరదు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ వస్తుంది, ఎక్కడ అటాక్ చేస్తుంది అనేది భయంతో ఉంటున్నాం అందరం. మేము గిన ప్రజలకు చెప్పలేకపోతున్నాం. సో దయచేసి ఆర్టీవీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వానికి తప్పకుండా మీరు కొన్ని బోన్లు ఏర్పాటు చేయండి, కొన్ని డ్రోన్లు, కొంతమంది టీం ఆఫీసర్తోనే ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షణ జరిపించి మీ ద్వారా చిరుతపులిని పట్టుకొని దాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రంలో లేదా ఫారెస్ట్లో వదిలేసి అంతకంటే మాకు పెద్ద విషయం ఏముండదు. ప్రజలు కూడా ప్రశాంతంగా జీవిస్తారని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎన్ని బోన్లను ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక వారం నుంచి ఇక్కడ తిరుగుతుంది చిరుత. మేము ఫోన్ చేసినాం మేడంకి, వచ్చింది, ఆమె నడవని కూడా వస్తలేదు మేడంకి. ఎందుకంటే వాళ్ళు కూడా అంత యాక్షన్ తీసుకుంటలేరు ఫారెస్ట్ వాళ్ళు. ఆల్రెడీ చెప్పినాము, చెప్తే కూడా వాళ్ళు వస్తున్నారు, 2 వస్తారు, పొద్దుగా వస్తారు, ఇట్లా చూసి వెళ్ళిపోతారు, అంతే ఉంది వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే కిందనే ఉంది, ఒక 100 మీటర్స్లో మొత్తం ఇల్లు అట్లా ఉంది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నైట్ ఎవరైనా మెడికల్కి పోతారు, మన ఎమర్జెన్సీ ఉంటుంది, ఏమైనా ఉంటుంది, కొంతమంది బయట ఉంటారు, రాత్రి వస్తారు ఇంటికి, ఎట్లా రావాలి వాళ్ళకి చెప్తే అర్థం అవుతలేదు. ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే చేద్దాం ఒకటి బోన్ తీసుకొచ్చి పెట్టినారు అంతే. తర్వాత ఇప్పుడు దాకా రాలే, వాళ్ళు పెట్టిపోయినారు అంతే. అంటే దాదాపుగా ఏ సమయంలో కనిపిస్తుంది? రెగ్యులర్గా ప్రతిరోజు కనిపిస్తుందా కాలనీ వాసులకు? ఏ సమయంలో ఎక్కువ కనిపిస్తుంది? 5 అట్లా కనిపిస్తుంది, 5-6 అట్లా. మార్నింగ్ టైం కూడా కనిపిస్తుంది, సాయంత్రం కూడా కనిపిస్తుంది. సాయంత్రం పైన నుంచి దూకుతుంది, అక్కడ ఇక్కడ ఉంటుంది. అంటే ఎన్ని ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఒకటే చిరుత ఉంది అనుకో. 2 చూసినాం మేము. ఫస్ట్ ఈడ దర్గా ఉంది. ఫస్ట్ ఒక 2 days బ్యాక్ ఈడ వచ్చింది, అది దర్గా కాడ మన ముస్తఫా అని దర్గా ఉంది. వాళ్ళ ఫస్ట్ ఆడ వచ్చింది. ఆడ వచ్చినాక పిలిచినాం మేము, వాళ్ళకి వచ్చినారు పోయినారు, సరే మేము చూస్తాంలే అది ఇది అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. మళ్ళీ తర్వాత 2 days అయినాక మన గుర్రంగుండ్లా కనిపించింది.
మళ్ళీ ఒకసారి ఈడ దాకా వచ్చిపోయింది. ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చినారు, మొత్తం వాళ్ళది కాళ్ళది ఇది ఉంటుంది కదా, అది చూసి వాళ్ళు తీసుకొని పోయినారు. మళ్ళీ మొన్న ఆడ కనిపించింది, మన అలీ మజీద్ కాడ గుడి ఉంది, గుడి కాడ కనిపించింది. ఇప్పుడు వాళ్ళు ఉండాలి భయ్, ఎందుకంటే వాళ్ళది అది బాధ్యత, ఫారెస్ట్ వాళ్ళది ఉంటుంది. అది ప్రజలతో అయితే పోయి పట్టుకోనికి రాదు కదా, వాళ్ళు అంతా ఇది లేదు వాళ్ళది, ఫారెస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు ఈ గుట్ట చూసుకున్నట్టయితే టౌన్కు మిడిల్లో ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు వీరన్నపేట, అటువైపు ఇది టీడీ గుట్టగా ప్రాంతం ఉంటుంది. సో అటువైపు కూడా కనిపిస్తుందా చిరుత? ఆడ కూడా కనిపించింది, 2 days బ్యాక్ ఆడ కూడా కనిపించింది. 2 days బ్యాక్ ఆడ కూడా మస్జిద్ కాడ గుడి ఉంది, పండుగ సైన్న గుడి ఉంది, ఆడ కూడా కనిపించింది. సో ఇప్పుడు అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఒక బోన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ దాదాపుగా వారం రోజులు అవుతుంది చిరుత ఇక్కడ నుంచి సంచరించబట్టి అని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఒక కెమెరా కానీ లేకపోతే ఇంకా బోన్స్ అధికంగా బోన్లు ఎక్కువగా పెట్టేయాలా, లేకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది అంటే సార్, నా రిక్వెస్ట్ ఏముంది అంటే ఆర్ ఛానల్ నుంచి ఒకటి సరిపోదు, ఎందుకంటే ఒక 4 పెట్టాలి. ఎందుకంటే 4 పెట్టి వాళ్ళు మొత్తం ఇది చేయాలి, ఒక 2-3 డ్రోన్ ఇది చేయాలి. ఎందుకంటే ఏడ ఉంది ఎట్లా ఉంది కనిపించడానికి వాళ్ళకి ఒకటి కూడా పెట్టాలి. ఇప్పుడు దాకా ఒక బోన్ పెట్టినారు, ఒక కెమెరా పెట్టినారు అంతే. అది ఏం అవసరం లేదు కదా మనకి ఆడ వచ్చి కెమెరాలో చూసి పోనీకే. వీళ్ళది బాధ్యత ఉంది, వీళ్ళు ఇది డ్రోన్ ఇది చేయాలి, చేస్తేనే ఉంటుంది కదా. సో మీరు చెప్పండి, అంటే దాదాపుగా మీరు చూసారా చిరుతని ఇప్పటి వరకు? చూసినా. ఏ టైంలో చూసారు? 6 గంటలకు 6 గంటలకు చూసినా. अरे रेलगुंड के ऊपर देखा हम। उर्दू बोलो। 6 बजे देखा सर, 4 दिन नीचे, 4 दिन हो रहा। 4 दिन पहले कैमरे में अपन वहाँ नीचे बैठ के ऑफिस करने से सीधा कैमरा आज फोन निकालती की सीधा कैमरे में दिख गया हो। पहले बैठ के था, उसके बाद ठहरती की पूरे जने वीडियो निकाले आ गया। फिर अब वो पीछे भी एक बार दिख गया, पीछे तो सामने बहुत बिल्कुल घर के करीब में हो, घर के बस। దాదాపు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అన్న ఈ గుట్ట మొత్తం? ఇది నాకు తెలిసి ఒక 100-200 ఎకరాలు ఉంటుంది. డంపింగ్ యార్డ్ వరకు అయితే మనకి ఒక 25 ఎకరాలు ఉంటుంది. అక్కడ నుంచి అంటే దాదాపు చెప్తున్నా నేను, అప్రాక్సిమేట్లీ ఒక 200 ఎకరాస్ ఉండవచ్చు అక్కడిక్కడ కలుపుకొని. అయితే ఓవరాల్గా సార్ ఆడ ఏంటంటే మీరు చెప్పినట్టు సీసీ కెమెరాలు కింద ఏర్పాటు చేస్తే, అంటే అవి వచ్చే దారిలో, అంటే అడ్డం దిడ్డంగా అయితే పోవు కదా, ఒక బాట దారిలో ఎక్కడనో ఒక ఏర్పాటు చేసి ఒక కెమెరాలు ఎక్కువ పెడుతుందంటే అదిగిన మనకు నైట్ టైం ఒక విజిబుల్ కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. అలాగే మనకు దాని అడుగుజాడలు ఎట్లా ఉన్నాయి, ఈ చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇప్పుడు చూడొచ్చు. ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పూర్తి పరిజ్ఞానాన్ని వాటిపై దృష్టి కేంద్రీకరించి చేస్తే మాత్రం తప్పకుండా పట్టుబడతాయి. మా ప్రజలు కూడా, మా ప్రాంత ప్రజలు మేము కూడా చాలా రిలాక్స్ అవుతాం. ఓకే. సో ఇది ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో పూర్తిగా 2 కాలనీలకు మధ్యలో అనుసంధానంగా ఈ కొండ ప్రాంతం ఉంటుంది. ఈ కొండ ప్రాంతం అటువైపుగా టీడీగుట్ట ఏరియా ఉంటుంది, ఇటువైపుగా వీరన్నపేట ఏరియా ఉంటుంది. సో 2 కాలనీలకు మధ్యలో ఉన్నటువంటి ఈ కొండపైనే చిరుతపులి సంచారం చేస్తుంది. చిరుతపులి ఇక్కడే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అటువైపు ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, అదేవిధంగా ఇటు వీరన్నపేట కాలనీ వాసులంతా కూడా పూర్తిగా ప్రస్తుతం చిరుత భయంలో ఉన్నారు. వారంతా కూడా సాయంకాలం వేళ కావచ్చు, రాత్రి వేళల్లో బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కొంత చిరుతపులులు కావచ్చు, ఇటువంటి వన్యప్రాణులన్నీ కూడా రాత్రి వేళ ఎక్కువగా వేటాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరమయ్యి రోడ్లపైకి వెళ్ళాలంటే కూడా ఈ కాలనీ వాసులంతా కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అటవీ శాఖ అధికారులకు కూడా ఇప్పటికే విన్నవించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అక్కడ వారు కేవలం ఒక కెమెరాను, అదేవిధంగా ఒక బోన్ను మాత్రమే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దాదాపుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో చిరుతపులి ఈ ప్రాంతంలో ఏదైతే రైలుగుండు అనేటటువంటి ప్రాంతంలో, మరికొన్ని సందర్భాల్లో ఇంకో ప్రాంతంలో తిరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆ చిరుత ప్రెగ్నెంట్గా ఉంది. పిల్లలు తీసినట్టయితే అది ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ ఎప్పుడైతే చిరుత పిల్లల్ని పుడతాయో అప్పుడు చిరుత కొంత ఆవేశంతో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కనిపించినా వారిపై దాడి చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అంతలోపే వీలైనంత తొందరగా ఆ చిరుతను బంధించాలి, ఇక్కడ నుంచి తరలించాలంటూ కూడా కాలనీ వాసులు వేడుకుంటున్నారు. దానికోసం అదనంగా కొన్ని ఎక్కువ బోన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కెమెరా కావచ్చు, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వాడాలనేది ఈ
ఈ కాలనీ వాసులు చేస్తున్నటువంటి విన్నపం. సో ఇప్పటికైనా అధికారులు దాదాపుగా 6 రోజుల నుంచి కూడా చిరుత సంచరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి 6 రోజుల నుంచి వీరంతా రాత్రి సమయాల్లో కంటిపై నిద్ర లేకుండా కూడా కొంత భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించాలి, చిరుతను పట్టుకునేందుకు చర్యల్ని వేగవంతం చేయాలనేది కాలనీ వాసులు చేస్తున్నటువంటి డిమాండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.